రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో జనగామలో 30 వార్డుల నుంచి బలమైన నాయకులను పోటీలో ఉంచుతామని జనసేన రాష్ట్ర కమిటీ సభ్యుడు దామోదర్ రెడ్డి తెలిపారు. జనగామలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జనగామలో పలు సమస్యలు ఉన్నాయని అవి పరిష్కారం కావాలంటే జనసేనతోనే సాధ్యమని అన్నారు. ఈ సమావేశంలో అంజనేయులు, సిద్ధు తదితరులు పాల్గొన్నారు. నాయకత్వం ఆది నుంచి జనసేన పార్టీ ఆరంభం నుంచి ఇక్కడ పనిచేస్తున్నటువంటి నాయకులతో ఈరోజు సుదీర్ఘంగా చర్చలు జరిపాం. ఇక్కడ సమస్యల మీద కూడా బలంగా ఒక మెడికల్ కాలేజ్ విషయం అయితేనేమి, మరి కరోనా టైంలో అయినా ప్రతి సమస్య మీద ఇక్కడ స్పందిస్తున్నటువంటి నాయకులు ఉన్నారు. వారు ఇచ్చిన సూచనల మేరకు ఇక్కడ స్థానికంగా కూడా మేము రాబోయే ఎలక్షన్లో నిలబడి ఇక్కడ సమస్యల మీద పోరాటం చేస్తాం. మరి ఇక్కడ ఎవరైతే బరిలో ఉంటారో వారిని ఈ జనగామ జిల్లా యొక్క ప్రజలను మేము జనసేన పార్టీ తరఫున కోరుతున్నది ఒకటే, తప్పకుండా భావితరాల భవిష్యత్తు కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ జనసేన పార్టీ. ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు నిజాయితీగా నిస్వార్థంగా రాజకీయాలు చేస్తున్నటువంటి నేత మనకు అందరికి తెలిసిందే. ఈరోజు జనసేన పార్టీ అక్కడ ఇక్కడ అని కాదు, భారతదేశంలో ఒక గుర్తింపు తెచ్చుకున్నటువంటి పార్టీ జనసేన పార్టీ. మరి జనసేన పార్టీ ఇక్కడ రాబోయే ఎలక్షన్లో ప్రతి వీలైనంత వరకు మా శక్తి మేరకు మేము ఇక్కడ ఎన్ని వార్డులలో అనేది మేము 1-2 డేస్లో మనకు ఎలక్షన్ డేట్ అనౌన్స్ చేసిన తర్వాత మేము చర్చించుకొని చెప్తాము. ఇప్పటికైతే మాకు దాదాపు ఒక 10 వార్డులలో మాకు అభ్యర్థులు ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో ఇంకా పెరుగుతాయి. ఇంకా చాలామంది మాకు టచ్లో వచ్చారు, ఇతర పార్టీల నుంచి కూడా వస్తామని. మరి తప్పకుండా మేము పెద్ద ఎత్తున ఈ జనగామ జిల్లాలో మేము మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున మేము ఎలక్షన్లో నిలబడబోతున్నాం. మరి ముందు ఇంకా మీకు ఏమన్నా విషయాలు ఉంటే మీడియా వారికి తెలియజేస్తామన్నా. మరి ఇక్కడ మా కార్యకర్తలు మాత్రం బలంగా పనిచేస్తున్నారు. మేము కూడా రేపు మాకు ఒక అవకాశం ఇస్తే మేము ఇక్కడి ప్రజలను కోరేది ఒకటే అన్నా, మీకు ఒక అవకాశం ఇస్తే తప్పకుండా వారి కోసం మేము బలంగా పనిచేయడానికి మా కౌన్సిలర్ కానీ వారు పనిచేస్తారని మీకు ఒక మనవి చేస్తూ ఈ అవకాశం కల్పించిన మీ మీడియా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలన్నా.